ఒరే కుక్కతోక, ఏమని చెప్పావు? కుక్కతోక అని. నువ్వు ఎప్పుడు వాళ్ళతోటే కదా వెంట పడుతున్నావు. దానివల్ల నీకేమి? పోరా కుక్కతోక. ఒకసారి పిలిచావు చెప్తే ఏం చేస్తావురా? చెప్పడు. అయ్యో నా కొడుకు. ఎవడరా కొడుతున్నావు నువ్వు? ఎవరి కొడుకు కొడుతున్నావు? ఎగరా లేగు. ఏమైందిరా? ఇలా చూడరా, నా కొడుకు మీద చెయ్యేసి అంత పెద్దవాడు అయ్యావు నువ్వు. ఏడవరా, ఏడు. నీ ఏడుపుకి ఎవరు వస్తారో నేను కూడా చూస్తాను. ఏడు. అయ్యో చెవురు పడుతుంది. అయ్యో గుణా, అరే ఏమైందిరా? ఎందుకు అరుస్తున్నావురా? వదలరా. అయ్యో ఎవర్రా నా కొడుకును కొట్టింది? నేనేరా, వీరపాండియన్ని. పిల్లల్ని పెంచడమే కాదు, మర్యాద నేర్పు. అవును, లేకపోతే నీ కొడుకులా కావాలా? చెప్తున్నాను కదా, వదులు. ఏంట్రా చెప్తున్నావు? ఒకసారి చెప్తా వినాలి. నువ్వు చెప్పిన దాన్ని వింటాకి నా చెవి కోసం ఏమైనా పక్కన పెట్టాలా? నీ చెవి ఎక్కడుందని కనిపెట్టుకుంటూ వచ్చి నేను వచ్చి నీ చెవులు చెప్పాలా? కదా రారా. నువ్వు పక్కకు వెళ్ళరా, నేను చూసుకుంటా. నువ్వు ఇందులో తల దూర్చొద్దు, నేను చూసుకుంటాను. ఏరా, నీ కొడుకు నా కొడుకును కొట్టేంత పెద్దవాడయ్యాడా? నా కొడుకు నీ బాబునే కొడతాడరా. ఎందుకురా మా నాన్న పేరు ఎత్తుతున్నావు? ఏంట్రా తప్పించుకుంటున్నావు? మా నాన్న పేరు ఎత్తాక ఎవడవరా నువ్వు? చస్తారా చిత్ర ఈ రోజు నువ్వు? పిల్లలు కూడా పిల్లలతో ఉండాలి, కానీ మా నాన్న పేరు ఎత్తాక నువ్వెవడవరా నువ్వు? వదులు. పిల్లల మొగం చేసి వదులుతున్నాను నిన్ను, లేదంటే నా చేతిలో సత్యపడి నువ్వు. హాస్పిటల్కి వెళ్దాం. నా పేరునే స్పాయిల్ చేసావు నాన్న. ఇంటికి రండి, అమ్మ దగ్గర చెప్పి ఇంకా 2 కాయిస్తాను. ఇది నువ్వు మాత్రం చెప్పావంటే లారీ కింద పడినోళ్ళలాగా ఎలికిలాగా అయిపోతాను రా. అర్చన చేయాలి. పేరు నక్షత్రం చెప్పమ్మా. మీనా రేవతి నక్షత్రం, గుణ చిత్ర నక్షత్రం. ఇంకొక అర్చన ఉంది. పేరేంటమ్మా? పేరు కుమార్. నక్షత్రం తెలియదు. కార్తీక నక్షత్రం. ప్రేమ కళలు. ఎస్ కుమార్. పచ్చని పైరులో వీచేయగలడు ఆనందమైన రాగాలు. మీనా, సరస్సు, ఇదిగో వస్తున్నానండి. త్వరగారండి. ఏమైంది? మన కుమారు మామూలు మనిషి కాదు. మన కుమారా? ఏది చూడనివ్వండి. ఇలా చూడండి కవిత. చూస్తానివ్వండి ముందు. ఇటివ్వు, నేను చదివిస్తానమ్మా. అరే నేను చూస్తున్నాను కదా. నువ్వు లోపలికి వెళ్ళి తీరిగా చదివి తీసుకొచ్చి చూడు. నేను చదివిస్తాను కదండి. ఓ, ఈ ముసలి కాలం నీకు ఎందుకే కవితలు? మనం ఈ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం కాబట్టి రేపు అయ్యేప్పటికి లెటర్ రాయి. ఉదయం నుంచి నేనే చూడలేదు. నేను పిలవనా? లేదు, ఊరికే అడిగాను. ఇక్కడ మీకేంటి పని? ఊరికే. అదిగా వాడు వస్తున్నాడు. మీరెప్పుడు వచ్చారు? మిమ్మల్ని ఎక్కడంతా నెతికాను తెలుసా? ఎందుకు? నేను చెప్పినా? చెప్పు. చెప్పిన తర్వాత ఇతనికి ముందు ఎందుకురా చెప్పేవు గుణ అని అడగకూడదు. అలా ఏం విషయం చెప్పు. మీనా అక్కని మీకు పెళ్లి చేసి ఇవ్వబోతున్నారంట. మీ ఇద్దరు జోడీ సరిపోతుందని వాళ్ళిద్దరూ మాట్లాడేటప్పుడు విన్నాను. ఒక లెటర్ వచ్చింది సార్. కొన్ని రోజులుగా మిమ్మల్ని చూద్దామని అనుకుంటున్నాను. మీరు కవితలు రాస్తారు కదా?
ఊరికే. మీరు ఊరికే రాస్తారో డబ్బులు ఇస్తే రాస్తారో, మీరు రాస్తారా లేదని అడిగాను. మీరేమనుకోకండి, ఎందుకంటే నేను కూడా ఒక కవినే. ఇందులో మొత్తం నా కవితలే. మనసులో ఉన్నదంతా కూడా కవితలాగా రాసి పెట్టాను సార్ ఈ కవితల్లో. ఇవన్నీ కూడా మీరు చదివి చూస్తే బాగుంటుంది. అయితే వద్దు, ఈ కవితలు నేనే చదివి వినిపిస్తాను. చదవండి. జాబిల్లి కోసం ఆకాశమంతా వెతికాను నీ కోసమే, జాబిల్లి వెదలో రాగాల మాలై, నిను కానలేక మనసూరు కోక, పాడాను నేను ఈ పాటనై. ఇదేదో సినిమా పాట లైన్లా ఉంది కదా. అయ్యయ్యో, నేనంత పెద్ద కవినేం కాదండి, ఇది నేను సొంతగా రాసిన కవిత. కోసం ఆకాశమల్లే. కానీ ఇలాంటి పాటలు చాలా ఉన్నాయి, దానికి ఒప్పుకుంటాను. కానీ సార్, కానీ పదాలు ఉన్నాయి, పదాలు కానీ ఎవరి సొంతం కాదు. కానీ ఇలాంటి పదాలు ఉపయోగించి ఎవరైనా ఎక్కడైనా కవితలు రాయొచ్చు. 100% ఇది నాకే సొంతమని ఎవరైనా చెప్పగలరా? పువ్వుకి కాయ సొంతమా? ఏనుగు కొమ్ము సొంతమా? కుక్కకి పిల్లి సొంతమా? ఇదంతా నా సొంతం సార్. నాకు ఇప్పుడు చాలా పని ఉంది, నేను సైట్కి వేరే వెళ్ళాలి. కవితలు తీసుకొని నేను కూడా రావచ్చా? వచ్చే తీరా. అది మీ ఇష్టం సార్, ఇది ఎలాగైనా పేపర్లో వేయించండి సార్. నేను ట్రై చేస్తానులే. అది నాకు చాలు సార్. ఇప్పుడు నాకు 42 పోస్టులు, 2 రిజిస్టర్ పోస్టులు ఇవ్వాల్సిన పని ఉంది. నిజం చెప్పాలంటే పోస్ట్ మ్యాన్ పనే నాకు నచ్చింది. కవితలు రాయటం నా హాబీ. వస్తాను. పట్నం నుంచి అయ్యప్ప పంపించుంటాడు. ఏమిటి, ఏమైంది? అదేలాగా? విషయం ఏమిటో చెప్పండి. అయ్యప్ప చెప్పిన ఇంజనీర్ వచ్చే సోమవారం వస్తున్నానని రాశాడు. అలా అయితే ఇప్పుడు వచ్చింది ఎవరండి? ఒక ముఖ్యమైన పని మీద కృష్ణకుమారు బాంబే వెళ్ళున్నాడట. అందువల్ల కుమార్ అనే ఒక సూపర్వైజర్ అక్కడికి వచ్చి ఛార్జీ తీసుకున్నాడట. ఓరి భగవంతుడా, ఇక్కడికి వచ్చినంత ఇంజనీర్ కాదా, సూపర్వైజరా? అయ్యో రామ్మా, ఇప్పుడు ఏం చేద్దామండి? ఇలా చూడండి, మేనా ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళింది, మీరు వెళ్ళి దాన్ని తీసుకురండి. ఏమండి, ఇది కుమార్కి తెలిసేలా ప్రవర్తించకండి, మేనా కూడా తెలియనివ్వకండి. నేను ఎలాగో అలా మేనేజ్ చేస్తాను, మీరు వెళ్ళండి. మీనా, మీ అమ్మ పిలుస్తుంది. రండి, వచ్చి కూర్చోండి. నాకు టైం లేదు, నాకు కాస్త పని ఉంది. రామ్మా.